అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు మనం పండు మిర్చి వేసి పల్లీలతో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఎండాకాలం కదండి, పండు మిర్చి బాగా దొరుకుతూ ఉంటాయి. ఇలా చేసుకుంటే రాగి ముద్దలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 10 మిరపకాయలు ఇలా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా మిరపకాయలు వేపుకుందాం. వేగిన తర్వాత 2 టమోటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా అందులోకి వేసి బాగా మగ్గనిచ్చుకుందాం. అవి మగ్గేలోపు మనం ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టుకున్నాము. అవి పొట్టు తీసి ఒక మిక్సీ జార్లోకి వేసి ఒక 4 వెల్లుల్లి రెవ్వలు కూడా అందులోకి వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు మనం వేపుకున్న పచ్చిమిర్చి టమోటా చల్లారినాయండి. అవి కూడా పచ్చిమిర్చి ఇందులోకి వేసి పల్లీల్లోకి వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం, కొద్ది వాటర్ యాడ్ చేసి. అన్నీ ఒకటేసారి వేయకోకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసి మిక్సీ పట్టుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మళ్ళీ టమోటాలు కూడా వేసి అంతా మిక్సీ పట్టుకుంటే మన టేస్టీ అయిన పండు మిరపకాయతో పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.